హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మామగారు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేయడానికి అయితే వచ్చేసాను అనమాట. నేను సీరియల్ చెప్తూ ఉంటాను, మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అరుణ సీరియల్ బాగుంది, చక్కగా చెప్పావు, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా వదినమ్మ క్రియేషన్స్ అనే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాదు వారేసేయండి. ఇంకా సీరియల్ వచ్చేసేపాటికి శరత్కి ఒకటే టెన్షన్ వస్తుందన్నమాట. నిన్న శుభ్ర గంగాని గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ నేనేనమ్మా నీ కూతుర్ని, నువ్వు మా అమ్మవమ్మా, నీకు తెలియదమ్మా నేను నీ కూతుర్ని అని చెప్పేసి, ఒకవేళ తెలిసి కూడా నువ్వు తెలియనట్టుగా ఉంటున్నావా అమ్మ, ప్లీజ్ అమ్మ నువ్వే మా అమ్మవమ్మా అని చెప్పేసి నడుము పట్టుకొని వదలకుండా గంగని అల్లాడిస్తూ ఉంటుంది కదా. అప్పటికి శరత్ ఫ్యామిలీలో అందరూ కూడా, ఏంటి సూపర్ నువ్వు చేసే పని, మా జాహ్నవిని పట్టుకొని నువ్వు గంగ అంటావేంటి, అదేంటి ఇదేంటి అనేసి గోల చేస్తూ ఉంటారు కదా. నిన్న ఇంట్లో ఈలోపే చంగయ్య గారు నిద్రలేసి, ఒరే ఏంట్రా శుభ్ర లేదురా గంగాధర్ అని చెప్పేసి గంగాధర్ని శుభ్ర గురించి అడిగితే, చూడు నాన్న ఎదరో వెనుకో తోటలోనో ఉండుంటుంది అని చెప్పేసి గంగాధర్ చెప్తాడు కదా. గంగాధర్ చేసిన పనే కదా. నైట్ నిద్రపోతూ గంగాధర్కి పెళ్ళైన పెళ్లి ఫోటో పట్టుకొని చూస్తూ నిద్రపోతాడనమాట. ఆ ఫోటో ఏమో శుభ్ర చూసేస్తుంది. చూసి, ఓహో మా నాన్నకి మా అమ్మకి పెళ్ళయింది అంటే వాళ్ళ కూతుర్ని నేనే కదా, అంటే మా అమ్మ ఆ మేడమే కదా, మరేంటి మా నాన్న మా మేడము తనేననేసి చెప్పలేదు, మేడంలాగే ఉంటుంది అన్నాడే తప్పనిచ్చి ఆ మేడమే మా అమ్మ అనేసి ఎందుకు చెప్పలేదు అనేసి ఇంకా ఫోటో దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా శుభ్ర నేరుగా గంగ దగ్గరికి వెళ్ళి, నువ్వేనమ్మ మా అమ్మవి అని చెప్పేసి ఇంకా గోల చేస్తుంది. ఈలోపే చంగయ్య గారు వస్తారు శరత్ వాళ్ళ ఇంటికి. ఇంట్లో వాళ్ళందరూ కూడా, ఏంటయ్యా చంగయ్య, ఈ అమ్మాయి మా జాహ్నవిని పట్టుకొని గంగా అంటుంది, నువ్వైనా చెప్పు కాస్త ఆ పిల్లకి అది ఇదని చెప్పేసి అందరూ అరిసి మొత్తానికి శుభ్రాన్ని చంగయ్యని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తారనమాట. అయ్యా మాకు తలనొప్పి పుట్టిపోతుంది, ముందు మీ ఇంటికి వెళ్ళండి కాసేపు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ పంపిస్తారు. చంగయ్య కూడా, ఏంటి శుభ్ర నువ్వు చెప్తుంటే వినువేంటి, రా తల్లి అని చెప్పేసి శుభ్రాన్ని కూడా తీసుకుని వెళ్తాడు కదా. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఆ శరత్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తూ ఉంటాడనమాట. అదేనంటే ఆ ఎస్ఐ ఉన్నాడు కదా, ఎస్ఐకి ఫోన్ చేసి పృథ్వీ తేజ్ అని ఉన్నాడు కదా ఫ్రెండు, శరత్ ఫ్రెండు, ఇంకా ఫోన్ చేసి, ఒరే నేను అసలు మామూలుగా కాదు, అందరూ కలిసి ఏం ఆడుకుంటున్నారు, ఈ గంగ వాళ్ళ భర్త గంగాధరు, గంగ వాళ్ళ మామ చంగయ్య, గంగ వాళ్ళ కూతురు శుభ్ర, వీళ్ళ ముగ్గురు కూడా ఇన్ని రోజులు అక్కడే ఉన్నారా బాబు, అసలు ఏంది నాకు తెలియలేదు ఇన్ని రోజులు, ఒకవేళ గంగకి తెలిసినా కూడా నాకు చెప్పలేదంటావా, అసలు ఎందుకు వచ్చి ఉంటారు వీళ్ళందరూ అని చెప్పేసి శరత్ ఆ పృథ్వీని అడుగుతూ ఉంటే, అప్పుడు ఆ పృథ్వీ అంటాడు, ఏంటి శరత్ మరి ఏం తెలియనాడు అమాయకుల్లాగా అంటావేంటి, ఇంకా గంగని తీసుకొని వెళ్ళటానికి వాళ్ళ ముగ్గురు వచ్చినట్టున్నారు అనేసి అనగానే, మరి గంగ వెళ్ళలేదు కదా అనేసి శరత్ అంటూ ఉంటే, గంగకి ఇంకా నిజం చెప్పలేదేమో, అంటే శుభ్ర మన కూతురే ఇదిగో అని చెప్పేసి ఇప్పుడు విడాకులు ఇచ్చున్నారు కాబట్టి గట్టిగా గంగను కూడా అడిగేంత హక్కు కూడా గంగాధర్కి లేదు కదా, కాబట్టి ఇంకా అడుగుదామా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాడేమో అని చెప్పేసి పృథ్వీ శరత్కి చెప్తూ ఉంటాడనమాట. శరత్ కూడా, అసలు నన్ను ఎంత మోసం చేశారు, ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడే ఉన్నారు గంగని తీసుకువెళ్ళటం కోసం అని చెప్పేసి అనుమానం రాకుండా కూడా నటిస్తున్నారు, ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని అన్నీ అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా శరత్ ఆ ఎస్ఐని, అప్పుడే ఎస్ఐ ఏదో చెప్పబోతూ ఉండేలోపు గంగ టీ తీసుకొని వస్తుంది, టీయో కాఫీయో తీసుకొని వస్తుంది అనమాట. ఇంకా శరత్ గారు కాఫీ తాగండి అనేలోపు అటు సైడ్ పృథ్వీ తీసుకు అర్థమవుతుంది, ఓహో గంగ వచ్చినట్టుంది శరత్ దగ్గరికి అనేసేలోపు ఇంకా శరత్ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు, ఈ గంగ ఎప్పుడు వచ్చిందో ఏమో, నేను మాట్లాడుతున్న ఫోన్ అంతా వింటుందో ఏమో అని చెప్పేసి టెన్షన్ పడిపోయి, నువ్వు ఎప్పుడు వచ్చావు జాను అనేసి అనగానే, నేను ఇప్పుడే వచ్చానండి అని చెప్పేసి శరత్కి జవాబు చెప్తుంది అనమాట. అప్పుడు శరత్ అంటూ ఉంటాడు, నేను చాలాసేపటి నుంచి ఫోన్ మాట్లాడుతున్నాను, నువ్వు ఎప్పుడు వచ్చావా ఏంటి అనేసి అనగానే, లేదండి నేను ఇప్పుడే వచ్చాను, కాఫీ చల్లగా పోతుంది తాగండి అని చెప్పేసి గంగ శరత్కి కాఫీ ఇస్తుంది అనమాట. ఇంకా అవతల పృథ్వీ తేజ్ ఫోన్ అయితే కట్ చేయడం అనమాట. ఇంకా శరత్ చెప్తూ ఉంటాడు, మనము ఈ ఫైల్స్ గురించి వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాము, నేను ఇప్పుడు కాఫీ తాగుతున్నాను అనేసి అర్థమయ్యేటట్టుగా పృథ్వీ తేజ్కి చెప్పగానే అప్పుడు పృథ్వీ తేజ్ అంటాడనమాట, అర్థమైంది నాకు కూడా, సరే తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి ఫోన్ కాల్ కట్ చేసేస్తాడనమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే శరత్ ఆలోచిస్తూ ఉంటాడు, ఏం చేయాలి, ముందు ఆ ఇంట్లో అందరినీ ఎలాగైనా సరే బయటికి పంపించాలంటే మనం ఏ విధంగా ప్లాన్ చేయాలి అనేసి ఓకే ఆలోచించి ఒక ప్లాన్ వేస్తాడనమాట. ముందు మెయిన్గా చంగయ్యని కానీ మనం బయటికి పంపించేసామంటే ఇంకా చంగయ్యతో పాటు, ఎలాగో నేను గంగాధర్కి చెప్పేశాను కదా, మేము వేరే కార్ డ్రైవర్ని మాట్లాడుకున్నాము,
కాబట్టి నువ్వు పని మానేసేయి అని చెప్పేసి చెప్పారు కాబట్టి ఇంక చంగయ్య గారిని ఏదో ఒక నింద మోపించి అతన్ని కూడా ఇంట్లో నుంచి పంపించేశామనుకో ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తూ మొత్తానికి చంగయ్య గారు శరత్ గారి దగ్గర అంతా కూడా లెక్కలే చూసుకుంటూ ఉండే దాంట్లో పనిచేస్తూ ఉంటాడు కదా. ఆ ఫైల్స్ అన్నిట్లో కూడా అంటే చంగయ్య గారు ఏదో ఫోన్ వచ్చిందని మాట్లాడుకుంటూ పక్కకి వెళ్ళేపాటికి శరత్ చంగయ్య గారు పనిచేసేటటువంటి అక్కడ బల్ల దగ్గరికి వచ్చేసి దాని మీద ఉన్న ఫైల్స్ అన్నిట్లో 2,500 అనే దగ్గర ఒక 2 కలిపేసి అలా చేసి ఇలా చేసి 25,000 25,000 లాగా 5,000 50,000 లాగా అలాగేదో లెక్కలన్నీ తికమక చేసేసి ఏమి తెలియని వాళ్ళగా అక్కడ పెట్టేసి శరత్ వెళ్ళిపోతాడనమాట. ఈలోపే చంగయ్య గారు ఫోన్ మాట్లాడటం అయిపోయి తన వరకు చూసుకోవటానికి తన టేబుల్ దగ్గరికి వస్తాడనమాట. ఈలోపే శరత్ కూడా ఏదో ఫోన్ రాకపోయినా ఫోన్ వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ చంగయ్య గారి దగ్గరికి వస్తారు. చంగయ్య గారు శరత్ గారిని చూడగానే నిలబడతారనమాట. పర్వాలేదు కూర్చోండి అన్నట్టుగానే ఫోన్ మాట్లాడుతూనే ఇంకా యాక్షన్ చేస్తాడు. కూర్చోండి చంగయ్య గారు అనేసి పాపం చంగయ్య గారు కూర్చుంటారనమాట. లెక్కలు చూడాలి, లెక్కల ఫైల్ ఇవ్వండి అని చెప్పేసి శరత్ గారు అడుగుతారు. అడిగిన వెంటనే చంగయ్య గారు ఆ ఫైల్ తీసి శరత్కి ఇస్తారనమాట. ఇంకా శరత్ కోపంగా ఏంటి చంగయ్య గారు ఇది అనగానే ఏంటి బాబు ఏమైంది అనగానే ఏంటి లెక్కలు ఏంటి పూజ సామానికి 25,000 ఖర్చు అయిందా, నేను ఏమన్నా చెవులో పువ్వు పెట్టుకున్నానా, మరి ఇంత తేడా లెక్కలు రాశారు అనగానే బాబు 25,000 అవ్వలేదు 1,500 అయింది, నాకు బాగా గుర్తు 2,500 కంటే కూడా ₹1 ఎక్కువ అవ్వలేదు బాబు అనగానే ఏంటి కారు పాడైతే మెకానిక్కి బాగు చేయటం కోసం 50,000 అయిందా అనగానే లేదు బాబు ఆ ఫైల్ ఏదో తేడాగా ఉంది, లెక్క ఏదో తేడాగా ఉంది, లేదు అయ్యింది 5,000 రూపాయలే, నాకు బాగా తెలుసు బాబు అనేసి అనగానే నేను ఎర్రోళ్ళలాగా కనపడుతున్నానా, ఎన్ని రోజుల నుంచి ఇలా డబ్బులు దొంగతనం చేస్తున్నావు, ఎంత మోసం చేస్తున్నావు, నిన్ను మేము ఎలా నమ్మాము, అలాంటిది నువ్వు ఒక్కసారిగా ఇంత మోసం చేస్తావా అని చెప్పేసి ఇంకా చంగయ్య గారిని మామూలుగా కాదన్నమాట ఒక ఆట ఆడుకున్నట్టుగా శరత్ గారు పాపం చంగయ్య గారు అంటూ ఉంటారు. ఏంటి శరత్ సార్ నేను ఇలాంటి వాడిని కాదు, నేను ఎప్పుడు ₹1 డబ్బులు కూడా తీసుకునేవాడిని కాదు, అలాంటిది నా మీద ఇంత నింద మోపుతారా అని చెప్పేసి పాపం చంగయ్య గారు చాలా బాధపడిపోతూ ఉంటే ఇంట్లో ఇంక అందరూ ఉంటారు కదా, ఈ కైలాసు వాళ్ళ భార్య, కైలాసు వాళ్ళ పెద్దమ్మ ఎప్పుడెప్పుడు ఈ చంగయ్య గారిని పనిలో నుంచి మానిపించేద్దామా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు కదా. వాళ్ళకైతే మటుకు ఒక మంచి అవకాశం వచ్చింది ఉందన్నమాట. అప్పుడే కైలాస్ వాళ్ళ పెద్దమ్మ చంద్ర అంటూ ఉంటుందన్నమాట. కైలాస్ వాళ్ళ పెద్దమ్మ చంద్ర అందరూ కూడా అంటూ ఉంటారు ఇంట్లో వాడిని కాదని చెప్పేసి బయటోడికి నువ్వే కదా అంత ఎక్కువ చేసింది కాబట్టి వాళ్ళు ఎంతైనా తీసుకుంటారు, అది ఇంకా వాళ్ళకి ఎప్పుడైనా సరే డబ్బు లేని వాళ్ళు డబ్బును చూస్తే వాళ్ళకి బాగా ఆశ కలుగుతుంది కదా, అలాగే చంగయ్య కూడా డబ్బులు చూసేపటికి ఆశ పెరిగింది అని చెప్పేసి మనిషికో మాట అంటూ ఉంటారు. కానీ శరత్ వాళ్ళ అమ్మ నాన్న మటుకు ఇంకొకసారి ఆ ఫైల్స్ సరిగ్గా చూడు శరత్, ఎందుకు ఇంత కోపం నేను ఎప్పుడు చూడలేదు, ఎందుకు ఇంత కోపపడుతున్నావు అని చెప్పేసి శరత్ని వాళ్ళ అమ్మ నాన్న కూడా అడుగుతూ ఉంటారనమాట. అప్పుడే శరత్ అంటూ ఉంటాడు లేదమ్మా నేను లెక్కలు బాగానే చూశాను, ఇంకా చంగయ్య గారు ఎప్పటి నుంచి మోసం చేస్తున్నారో నాకు తెలియదు, నేను ఇప్పుడే కదా గట్టిగా చూశాను, చాలా వరకు అమౌంట్ తేడా వచ్చింది, చంగయ్య గారు మీరు మర్యాదగా నేను ఇంక మిమ్మల్ని ఏం అనలేకపోతున్నాను, మీరు పెద్దవాళ్ళు కాబట్టి మర్యాదగా పని మానేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి శరత్ చెప్పేస్తాడనమాట. ఇంకా శరత్ చెప్పేసిన వెంటనే చంగయ్య గారు శరత్ గారు పనిలో నుంచి తీసేస్తే తీశారు కానీ నేనైతే ఒక 10 పైసలు మోసం చేయలేదు, నేను రాసిన లెక్కలు కరెక్ట్, ఏది ఎలా జరిగిందో నాకు తెలియదు, ఎవరన్నా కావాలని చేశారో నాకు తెలియదు, కాకపోతే మటుకు నేను రాసిన లెక్కలన్నీ కూడా ఎవరో మార్చేశారు, అసలు ఇది ఈ రైటింగ్ నాదే కాదు, ఇది నేను రాసిందే కాదు అనేసి చంగయ్య గారు ఎంత చెప్పబోతున్నా సరే శరత్ అసలు ఏమి వినిపించుకోడు, ప్లీజ్ మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనగానే ఇంకా చంగయ్య గారు పాప ఆ తాళాలు ఆ ఫైల్స్ అలాగే ఆయన దగ్గర మిగిలిపోయి ఉంటాయి కదా డబ్బులు, ఆ లెక్క చెప్పినటువంటి డబ్బులు అవన్నీ కూడా అక్కడ పెట్టేసి అందరికీ దండం పెట్టుకుంటూ తన రూమ్లో తను వెళ్ళి అదే కింద ఉంటారు కదా పక్కన హౌస్, ఇంకా అక్కడికి వెళ్ళిపోతాడనమాట. ఇంకా వాళ్ళ కొడుకున్నాడు కదా వాడు టిఫిన్ చేస్తూ అమ్మ నాకు టిఫిన్ పెట్టమ్మా అంటూ ఉంటాడు. అప్పుడే తను ఏమంటుందంటే గంగా నువ్వు తిని వాటికి నాకు పని ఉంది, ప్లీజ్ నువ్వు తిని బాగి అనేసి అంటూ ఉంటే బాగి అంటూ ఉంటాడు లేదమ్మా నువ్వే పెట్టాలి టిఫిన్ అంటూ ఉంటే లేదు బాగి నాకు కొంచెం వర్క్ ఉందమ్మా అనేసి గంగ చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి శరత్ కూడా వచ్చి నిలబడతాడు. అసలు గంగ పెట్టదా, అసలు ఈ బాగి ఒప్పుకోడా అని చెప్పేసి కొంచెం చూస్తూ ఉంటాడనమాట. ఈవిలోపై కైలాస వాళ్ళ పెద్దమ్మ అడుగుండా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు గంగ చెప్తూ ఉంటుందన్నమాట, పెద్దమ్మ కొంచెం మీరు టిఫిన్ పెట్టరా బాగీకి, నాకు కొంచెం అర్జెంటుగా పని ఉంది వెళ్తున్నాను అనుకైనా పెడతానమ్మా అదేముంది అని చెప్పేసి పాప ఆవిడ టిఫిన్ ప్లేట్ తీసుకొని బాగీకి పెట్టాలనుకుంటుంది. బాగి అంటూ ఉంటాడు నాకు నువ్వు పెట్టద్దు అసలు అనగానే నేను నీకు అమ్మమ్మను అవుతానురా, ప్రతిదానికి అమ్మే చూసుకోవాలంటే ఎలా కుదురుతుంది, నేను పెడతాను కదా అనగానే వద్దొద్దు నువ్వు పెడితే నేను తినను, నాకు మా అమ్మే పెట్టాలి, నేను మా అమ్మే పెట్టాలి, నేను అప్పుడే తింటాను అనేసి బాగి అంటూ ఉంటాడనమాట.
ఇంకా అప్పుడే ఆవిడ అంటూ ఉంటుంది చంద్ర వాళ్ళ పెద్దమ్మ, అదేంట్రా మీ అమ్మ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళిందనుకో అప్పుడు ఎలాగా, అసలు మీ అమ్మ వెళ్ళి తిరిగి రాకపోతే అప్పుడేం చేస్తావు అది ఇది అని చెప్పేసి ఒకరికి 10 మాటలు బాగీని అడుగుతూ ఉంటే అప్పుడు బాగి అంటూ ఉంటాడు, మా అమ్మ పెడితేనే తింటాను, మా అమ్మ ఎక్కడికైనా వెళ్ళి రాకపోయిందనుకో నేను చచ్చిపోతానే తప్ప ఎవరి చేతితో తినను అనేసి పెద్ద మాటే మాట్లాడతాడనమాట. వెంటనే గంగ, బాగి ఏంటి ఆ మాటలు, అలా మాట్లాడకూడదు అని చెప్పేసి బాగి నోరు మూసేసి, ఎప్పుడు బాగి ఇలా ఆలోచించమాకు, నేను ఎక్కడికి వెళ్తా చెప్పు, అసలు నేను వదిలి వెళ్ళే పరిస్థితే లేదు అని చెప్పేసి బాగికి చెప్పి గంగా వాడిని గట్టిగా హత్తుకొని బాధపడిపోతూ ఉంటుంది. ఇదంతా చూస్తూ ఉంటాడనమాట. అక్కడే ఉన్నటువంటి శరత్ చూసి దూరంగా శుభ్రాన్ని కూడా గమనిస్తూ ఉంటాడు. శుభ్ర చక్కగా టేబుల్ మీద బుక్స్ పెట్టుకొని రాసుకుంటూ చదువుకుంటూ ఉంటుందన్నమాట. రోసి ఈ అమ్మాయి గంగ కూతురా, ఇన్ని రోజులు కూడా అనుమానం రాకుండా నటించారు ఈ చెంగయ్య గంగాధరు, వీళ్ళంతా ఒకటే ఫ్యామిలీయా, ఇప్పుడు నా గంగని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతే నా కొడుకు బాగి ఏమైపోతాడు, బాగి లేకపోతే నేను అసలు బతకలేను కదా, కాబట్టి సరే ఎలాగైనా సరే గంగని ఇంట్లో నుంచి వెళ్ళనీయకుండా చెయ్యాలి. ఆ శుభ్రానే గంగా కూతురు అనేసి ఎవరికి డౌట్ రాకూడదు, గంగకైతే అస్సలు తెలియకూడదు, వాళ్ళు నిజం బయట పెట్టేసే లోపే వాళ్ళని ఇక్కడి నుంచి ఈ ఊరి నుంచే గెట్టేసేయాలి అని చెప్పేసి శరత్ దూరంగా రాసుకున్నటువంటి శుభ్రాన్ని గమనించి మాట్లాడుకుంటూ మనసులోనే ఉంటాడనమాట. ఇంకా ఈ లోపే ఇక్కడ గంగా బాగి చెప్తుంది కదా, బాగి ఎప్పుడు ఇలా మాట్లాడమాకు నాన్న, నేను ఎక్కడికి వెళ్ళను, ఎక్కడికైనా వెళ్తే నేను తీసుకొని వెళ్తాను తప్ప నేను కాదని నేను ఎక్కడికి వెళ్ళను అది ఇది అని చెప్పేసి పాము చెప్తుంది. ఇంకా బాగి కూడా, అమ్మ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అమ్మ, నువ్వు లేకపోతే నేను బతకలేను అని చెప్పేసి ఇంకా గంగని గట్టిగా హత్తుకొని బాధపడుతూ ఉంటాడనమాట. ఇంకా గంగకి కోపం వస్తుందన్నమాట. ఏంటంటే ఈ కైలాస్ వాళ్ళ పెద్దమ్మ, ఇదేంటో టిఫిన్ పెట్టమన్నందుకు మీ అమ్మ వెళ్ళిపోతే రాదేమో, అసలు మీ అమ్మ రాకపోతే నువ్వేం చేస్తావని చిన్నపిల్లడికి ఇన్ని మాటలు చెప్తుంది అని చెప్పేసి కోపపడి, ఏంటి పెద్దమ్మ మీరు మాట్లాడే మాటలు, చిన్నపిల్లడి ముందు అలాంటివన్నీ మాట్లాడచ్చా, వాడు చూడు ఎంత బాధపడుతున్నాడు అనేసి అనగానే, లేదులే జరిగిద్దేమోననేసి అన్నాను అని చెప్పేసి ఆవిడ ముక్కు మూతి తిప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా శరత్ కూడా చూసి చూడనట్టుగా శరత్ వెళ్ళిపోతాడు. ఇంకా గంగ బాగిని ఏడమ్మక నాన్న అనేసి ధైర్యం చెప్తూ అలాగే జరుగుతుంది అనమాట. ఇంకా ఇక్కడ చెంగయ్య గారు పాపం బాధపడిపోతూ వచ్చి తన ఇంట్లోకి ఇలా వస్తూ ఉంటే అప్పుడే అక్కడ శుభ్ర చెట్లకి నీళ్లు పోస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళ తాతయ్యని చూసి, ఏంటి తాతయ్య అప్పుడే ఇంటికి వస్తున్నాడు అని, ఏంటి తాతయ్య అనేసి అనగానే ఏం లేదు అనేసి సైకి చేస్తాడనమాట శుభ్రతోటి. ఇంకా శుభ్ర కూడా సరేనని చెప్పేసి తన మొక్కలకి నీళ్లు పోసుకుంటూ ఉంటుంది. ఇంకా చెంగయ్య గారు బాధపడిపోతూ వచ్చి అక్కడ లోపల ఉన్నటువంటి మంచం మీద కూర్చొని ఉంటాడనమాట. కూర్చొని శరత్ గారు అన్నటువంటి మాటలన్నీ కూడా తలుచుకుంటూ ఉంటాడు. నువ్వు ఎన్ని రోజుల నుంచి డబ్బులు అనేది నొక్కేస్తున్నావు, మీరు పెద్దవాళ్ళని చెప్పేసి మిమ్మల్ని చేసుకోకుండా పంపించేస్తున్నాను, అదే ఇంకొకరైతేనా ఈ పాటికి ఎలా ఉండేదో అది ఇది అని చెప్పేసి ఇంకా నానాకు మాటలు అన్నాడు కదా శరత్ అలా అంటూ ఉంటే గంగ ఏంటి అసలు నోరెత్తి ఒక్క మాట కూడా అనలేదే అనేసి పాపం చెంగయ్య గారు బాధపడుతూ ఉంటే అప్పుడే గంగాధర్ లోపలికి వచ్చి ఏదో తీసుకోబోతూ వాళ్ళ నాన్న చెంగయ్య వైపు చూస్తాడనమాట. గంగాధర్ చూడగానే, ఏంటి నాన్న చాలా డల్గా ఉన్నాడు, ఏమైంది అని చెప్పేసి చెంగయ్య గారి దగ్గరికి వచ్చి, ఏంటి నాన్న ఏంటి ఇలా ఉన్నారు అనగానే ఇంకా పాపం చెంగయ్య గారు జరిగిందంతా చెప్తారు. లెక్కల బుక్ తీశారు, అసలు లెక్కలు నేను రాసింది కాదు, ఆ రైటింగే నాది కాదు, ఎవరో కావాలని చేశారు అనేసి అనగానే అప్పుడు గంగాధర్ అంటూ ఉంటాడు, కైలాస్కి వాళ్ళ భార్యకి వాళ్ళ పెద్దమ్మకి మనం అంటే నచ్చదు కదా నాన్న, కాబట్టి వాళ్ళే కావాలని నింద వేసినట్టున్నారు అనగానే, లేదురా వాళ్ళు కూడా శరత్ ఇలా కోప్పడుతూ ఉంటే శరత్ సారు బెత్తరపై చూస్తూ ఉన్నారు, ఎందుకంటే శరత్ సార్ ఎప్పుడు ఇలా మాట్లాడరు కదా, అలాంటిది ఇంత కోపంగా ఇంత తేడాగా మాట్లాడేపాటికి వాళ్ళు కూడా కొంచెం బెత్తరపోయి ఆశ్చర్యంగానే చూశారు, వాళ్ళు కానీ ఏదైనా చెయ్యాలి అనుకుంటే అక్కడ లాకర్ తాళాలు ఉండేది నా దగ్గర, శరత్ సార్ దగ్గర, ఇప్పుడు శరత్ సార్ దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్న తాళాలు నా దగ్గర ఉన్నాయి, మేమిద్దరం కాకుండా కూడా ఎవరు ఆ ఫైల్స్ మార్చే అవకాశమే లేదు, అలాంటిది ఏదో జరిగింది, ఎవరో ఏదో కావాలని చేశారు అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటే గంగాధర్ అంటూ ఉంటాడనమాట. ఏమై ఉంటుంది నాన్న, ఏం జరుగుతుంది అంటావు, ఒకవేళ నిజంగా వాళ్ళు మార్చలేదు అంటే ఇంకా శరత్ సార్ మార్చుండాలి, లేదంటే నువ్వు పొరపాటుగా రాసి ఉండాలి, అయినా నువ్వు లెక్కలు అలా పొరపాటు రాయవు కదా, ప్రతి 10 పైసలు కూడా నువ్వు కరెక్ట్గా లెక్క చెప్తావు, కరెక్ట్గా రాస్తావు కదా, అసలు నువ్వు అలా చేయవు తప్పు అంటే శరత్ సార్ కావాలని చేశారా అనగాని ఇంకా అప్పుడే చెంగయ్య గారు అంటూ ఉంటారు, శరత్ సార్ వాళ్ళ కోపంగా ఉన్నాడు, కొంచెం తేడాగా కూడా ఉన్నాడు, ఆ మనిషిని నేను పనిలో చేరిన తర్వాత ఇంత కోపంగా ఎప్పుడు చూడలేదు, ఏదో జరుగుతుందిరా గంగాధర్ అని చెప్పేసి చెంగయ్య గారు కూడా శరత్ గారి మీదే డౌట్ వస్తుందన్నమాట. ఎందుకంటే లాకర్ తాళాలు ఉండేది ఇద్దరి దగ్గరే కదా, కాబట్టి చెంగయ్య గారి దగ్గర తాళాలు చెంగయ్య దగ్గర ఉన్నాయి, శరత్ గారి దగ్గర తాళాలు శరత్ గారి దగ్గర ఉన్నాయి, మారిస్తే ఇద్దరిలో ఎవరో ఒకరు మార్చాలి, నేనంటే నా ఫైల్స్ నేను తప్పు రాయను, కాబట్టి శరత్ గారే ఏదో నిజం తెలిసిపోయి ఉంటుంది తనకి,
కాబట్టి అలాగైనా సరే మనల్ని ఇంట్లో నుంచి పంపించేయాలి అని చెప్పేసి ఇలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి మొత్తానికి గంగాధర్ చెంగయ్య ఇద్దరి మధ్య షరతు గురించి మాట జరుగుతూ ఉంటే ఈరోజు మామగారు సీరియల్ ఈ విధంగా అయిపోయిందనమాట. రేపు సీరియల్ ఏం జరగబోతుందో ఏమో. రేపు ఎపిసోడ్ చూడాలి అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అరుణ బాగుంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు రాబోయే మామగారు సీరియల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి. నమస్తే, బాయ్.